కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ నిర్వహించింది. వేట్లపాలెంలో ప్రమాదానికి గురైన బాణసంచా పరిశ్రమ ప్రాంతాన్ని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకుంటుందని, దీనిపై మరింత క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ కు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. బాణాసంచా తయారీ కేంద్రం వద్ద షెడ్ల నిర్మాణంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టంలోని అన్ని నిబంధనలను కఠినంగా అమలు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని తెలిపారు. పోయిన నెల ఫిబ్రవరి 28వ తేదీ ఇక్కడ వెట్లపాలెంలో ఒక ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ఎక్స్ప్లోషన్లో పెద్ద ఎత్తున ఎక్స్ప్లోషన్ జరిగింది. అక్కడ 28 మంది చనిపోయారు. తర్వాత ఒక 3 మెంబర్స్కి ఇంజరీ కూడా అయింది. సో దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది దీని మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయడానికి. దీనిలో ఎలా ఈ ఇన్సిడెంట్ జరిగింది, దీనికి రెస్పాన్సిబుల్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎవరు వాళ్ళు, అలాగే ఎందుకు జరిగింది, ఇది ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, అలాగే గతంలో కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది. నేను అలాగే రవి గారు కూడా ఇది కూడా మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము. దాని మీద కొన్ని సూచన సలహాలు ఇచ్చాము. సో అది అమలు అయిందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. సో దాని ఆధారంగానే మేము ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ డన్ సమ్ స్టడీ ఆల్రెడీ. ఇప్పుడు ఈరోజు ఫీల్డ్ మీదకి వచ్చి ఆ సంఘటన జరిగిన సైట్ కూడా పరిశీలించాము. అక్కడ ఉన్న వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అలాగే ఈ యొక్క యాక్సిడెంట్లో సర్వైవ్ అయిన ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించడం జరిగింది. జీజీహెచ్లో ట్రీట్మెంట్లో ఉన్న వ్యక్తి కానీ, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిన వ్యక్తి అందరినీ కూడా అడిగాము. సంబంధిత అధికారులందరినీ కూడా రెవెన్యూ, పోలీస్, ఫైర్, లేబర్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా విచారించడం జరిగింది. సో దీని ఆధారంగా మేము ఇంకా డీటెయిల్డ్గా స్టడీ చేసి ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పీసో సంబంధించిన ఒక అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా పరిశీలించి చేసి గవర్నమెంట్కి మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాథమికంగా ఏంటంటే దీనిలో మాకు ఉన్న అబ్జర్వేషన్ ఏంటంటే ఇది లైసెన్స్ ఇచ్చిన కండిషన్స్కు వ్యతిరేకంగా అంటే విరుద్ధంగా ఈ లైసెన్స్ ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం 15 కిలో వరకు మాత్రమే అక్కడ ఉండాలి. అలాగే 10 మంది కంటే తక్కువ మాత్రమే అక్కడ పనిచేసి ఉండాలి. కానీ ఇది చూస్తే మనకు ఈ ఒక బ్లాస్ట్ ఒక ప్రభావం చూస్తే ఖచ్చితంగా అక్కడ వందలాది కిలో మెటీరియల్ ఉన్నట్టుగా మనం ఒక కంక్లూషన్కి రావాల్సి వస్తుంది. సిమిలర్లీ అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు 30 మంది కంటే ఎక్కువ ఉన్నారు. అది కూడా మనం చూసాం, 28 మంది చనిపోయారు. ఇది 2 ముఖ్యం కాదు. అది కాకుండా అక్కడ ఉన్న షెడ్స్ కానీ, ఆ షెడ్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ ప్రకారం మనకు ఎక్స్ప్లోసివ్ యాక్ట్ 1884 ప్రకారం దాని ప్రకారం రూల్స్ ఉన్నాయి. 2008లో చేసిన రూల్స్, అలాగే ఫైర్ రూల్స్ అవన్నీ ఉన్నాయి. దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో అక్కడే సేఫ్టీ ప్రికాషన్స్ లేదు అనేది ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది. సో దాని మీద వీ హ్యావ్ టు టేక్ ఫర్దర్ యాక్షన్. ఇంకా ఈ ప్రాంతంలోనే ఇలాంటి కొన్ని యూనిట్స్ ఇంకా ఉన్నాయి. అవన్నింటిలో కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏమి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా ఈ యొక్క చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది సంబంధిత అధికారులు, అది రెవెన్యూ అయినా, పోలీస్ అయినా, లేబర్ డిపార్ట్మెంట్ అయినా, ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ అయినా, ఫైర్ సర్వీస్ అయినా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేసేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది అనేది